Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. మీ జీవితంలో ఇప్పుడు డి షో ఆ ఒక్క పర్ఫార్మెన్స్ తర్వాత ఏం మార్పులు వచ్చినాయి మీ సార్? నాకు చాలా హ్యాపీ అయిపోయింది. మార్పు అంటే చూడండి, ఎంత చాలా మంది ఛానల్స్ ఉన్నారు సార్ వెయిటింగ్ మీరు రావాలని. కాకపోతే ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ మీతో చేసేసి మళ్ళీ వెళ్ళి చేద్దామనేసి అబ్బా మేడం గారు చెప్పారు, ఇట్లా మీరున్నారు, మేడం గారు అన్నారు. సరే మేడం మీరు చెప్పండి ఏమంటే, చాలామంది పాపం వెయిటింగ్లు ఉన్నారు, మీకు ముందు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏదో చిన్నదో పెద్దదో పోయి నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను మేడం అంటే, సరే ఆ మేడం గారు చెప్పిన తర్వాత నేను వచ్చాను, వెళ్ళాను, చూసాము. మళ్ళీ మీరు చాలా గొప్పగా, నాకు ఇలాంటి అవకాశాలు రావడం నాకు నాకు గొప్ప అనుకుంటాను. మీ ఇంటర్వ్యూలే ఇంత గొప్ప అంటే, సార్ దగ్గర నుంచి నాకు ఏదైనా వచ్చి ఊరికే ఫోటో తీసుకుని వస్తే సాల్వ్ అయ్యా అని ఎదురు చూస్తున్నాను నేను. మీరు ఇప్పటికే నాకు తెలిసి మీ బంధువులు ఒకప్పుడు ఫైనాన్షియల్గా చూస్తారు కదా, డబ్బులు ఆర్థికంగా ఎంత ఉన్నారో, చిదిగిపోయిన వాళ్ళు పట్టించుకోరు బంధువులు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు చుట్టూ ముడతారు, బెల్లం చుట్టూ ఈగలు చూపినట్టు. నాకు తెలిసి ఇప్పుడు ముందు పెద్ద పట్టించుకుని ఉండరు, ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటాయి మీకు ఫోన్స్, కలవడాలు, చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కానీ నేను ఏమంటే సార్, కష్టంలో ఎవ్వరు కానీ ఇప్పుడు చాలా మంది డబ్బుని చూస్తున్నారు సార్. డబ్బు డబ్బు డబ్బు. మనమేం చనిపోయేటప్పుడు డబ్బు ఏం ఎత్తుకోపోవటం ఏంలే, మనం సంపాదించింది మన బిడ్డలో ఎవరో ఒకరు తింటారు. కానీ డబ్బు కాదు సార్ ముఖ్యం కావాల్సింది, మనిషి, సాటి మానవుడు, ఎదుటి మానవుడు, బంధువులు, బంధుత్వం, ఇలాంటివి చూడాలి. కానీ మా బంధువులు చాలామంది ఉన్నారు, డబ్బుని చూస్తున్నారు కానీ వాళ్ళు చాలా ఏవో పెద్ద గంభీరం అనే లాక్కుని ఉన్నారు. సరే ఉంటే వాళ్ళకుండేది ఉంటుంది, కానీ నేను ఏది పట్టించుకోవట్లేదు సార్. భగవంతుడు మనకు కష్టం పెట్టినాడు, కష్టాన్ని మనం ఇంకా ఎన్ని ఏళ్ళు పెడతాడు, పోదాం చూద్దాం దీన్ని ఎట్లా అనే దీంతో నేను వెళ్తున్నాను. ఏదో దారి దొరికింది. నేను నాకు ఇదే సార్, ఇదే చాలనుకుంటున్నాను సార్. నేను ఇంతమంది నాకు ఫ్యాన్స్లు ఉన్నారు, ఇంతమంది అభిమానులు ఉన్నారు, లక్షల కొద్దికి నా డ్యాన్సులు చూసి నాకు పంపిస్తున్నారంటే దానికంటే నాకు ఇంకేం కావాలి సార్? అదే నాకు గొప్ప అనుకుంటున్నాను నిజంగా. నేను జీవితంలో చాలా రబ్బా సాధించేసినాంరా అనే ఒక అభిప్రాయం నాలో ఉంది. సాధించేసినాం, ఇండస్ట్రీలో చేయాలనుకున్నాం. ఇంకా డీ షో అది ఇంట్రెస్టే కదా సార్, అది స్టూడియోనే కదా సార్, అది దాంట్లో చేసిన దాంట్లో ఏదైనా ఒకటే కదా, పబ్లిసిటీ అయిపోయినమ్మా ఓకే చాలు. ప్రతి ఒక్కరు ఫోన్ల మీద ఫోన్లు చేయడం బాగున్నాను. అదే కష్టంలో ఉండేటప్పుడు బంధువులు ఏడిగిపోతారు, ఉన్నోళ్ళు ఏడిగిపోతారు, నాకు అర్థం కావటం లేదు సార్. అదే నాకు బాధ. డబ్బులే చూస్తారు కానీ. కంగారు పడకండి, మీరు చిరంజీవి గారిని కలిసిన తర్వాత అవి పెరుగుతాయి. ఇంకానే నాకు పెరగాలి అంటే ఇప్పుడు మనం కోల్పోయింది, జీవితంలో కోల్పోయింది ఏదో ఒక టైంలో మళ్ళీ తిరిగి డెస్టినీ, విధి అంటారు కదా, అది ఇస్తుంది ఏదో ఒక టైంలో. నాకు ఈ వయసుకు వస్తుందని నేను అనుకోలేదు, లేట్ అయ్యి నిజంగా. అవును, 54 సంవత్సరాలు ఈ వయసుకి నాకు ఇంత గుర్తింపు వస్తుందని నేను అనుకోలేదు. ఈ గుర్తింపే చాలదా సార్, ఇంకేం కావాలి సార్? అరే సంపాదిద్దాం, కష్టపడి సంపాదిద్దాం, దాని గురించి కదా, కష్టపడతా, ఇంకా కష్టపడి సంపాదిస్తాను, మనకుండే సమస్యలు మనం తీర్చుకుంటా, దాని గురించి. సొసైటీలో ఇంత పేరు వచ్చింది, ఈ పేరు బంధువులు కాదు, చుట్టాలు కాదు, బయట వాళ్ళు కాదు, ఎవరైనా సరే సంతోషపడతారు. పర్వాలేదు, నేను ముందు వెళ్ళి వెనకాల చాలా తక్కువగా మాట్లాడినారు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు. అరే ఆ రోజు అట్లా చూడరా ఈరోజు ఎంత ఇదిలో ఉన్నట్టు అని చెప్పుకుంటున్నారంట. కానీ ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది ఈవెంట్ల కోసం వెంటపడే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు హైదరాబాద్కి వచ్చి మీకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఇంకా దీనికి పైగా ఎక్కువగా వస్తాయండి. ఇప్పుడు ఇంటర్వ్యూల్లో ఎంత కాంపిటీషన్ ఉందో, ఎంతమంది అడుగుతున్నారు, ఈవెంట్లు కూడా అడుగుతా ఉంటారు. మీరు ఇక్కడ మరి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు, అంటే ఎవరి తాహత ఒక్కొక్కలా ఉంటుంది, ఎవరి డిమాండ్ ఒక్కొక్కలా ఉంటుంది, అలా చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు అక్కడ? అంటే ఈవెంట్లు వచ్చినప్పుడు ఎక్కువ వస్తున్నప్పుడు డబ్బు చూసుకుంటారా, లేదు ఎన్ని ఈవెంట్లు వచ్చినా పర్లేదు సార్? ఈవెంట్స్లు వస్తే అంటే టైమింగ్స్ ఉంటాయి కదా సార్. అవును, ఇప్పుడు 1 hour అంటారు, ఇంకో 3 hours దాకా ఉంటారంటారు. దాన్ని బట్టి ఏదో
ఉన్ని లేకపోని వాళ్ళు ఇంత ఇస్తారని మనం డిమాండ్ చేసేదంత ఏం లేదు. వాళ్ళు ఏదో బాబు ఇంత ఇస్తాం బాబాయ్ ఏదో అంటే సరే చేస్తాం కాదు వదులుకోకూడదు. అంటే ఆ రోజు మీరు ఆ పార్క్ లో చేయకపోయి ఉంటే ఆ రోజు మీకు ఏం డబ్బులు ఏమీ లేవు, రూపాయి తీసుకోకుండా చేశారు. అవును సార్. చూడండి ఈ రోజు డీ షోకి వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు ఏదో ఇస్తామంటే పోచేద్దాం, మరి ఇస్తామంటే వాళ్ళు ఏం తక్కువగా ఇవ్వరు. అవును, మన కష్టాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. కానీ ఏ ఒక్క ఈవెంట్స్ వచ్చినా వదులుకోండి సార్. చిన్న కాదు పెద్ద కాదు ఏది వచ్చినా చేస్తాం సార్. అదే ఫోన్లు చేస్తున్నారు చూద్దాం. ముందు మీది మీ ఇంటర్వ్యూలో అయిపోవాలా, మళ్ళీ కావాలంటే చూసుకోవాలా అంటే నేను. సో ఆ రోజు లారెన్స్ గారు చిరంజీవి గారి కంటే ఎలా పడ్డారో ఈ రోజు కూడా చిరంజీవి గారి కంటే మీరు మళ్ళీ పడాలి. మీకు ఐ మీన్ ఏదో ఒకటి అట్లీస్ట్ ఆయన పక్కన ఒక 30 సెకండ్లు డ్యాన్స్ క్లిప్ ఉన్నా మీ లైఫ్కి ఒక ఐ మీన్ మీరు ఎన్నాళ్ళలో వెయిట్ చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి అది జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతి త్వరలో ఆయన్ని కలవాలండి. అట్లీస్ట్ దానికి మా ఇంటర్వ్యూ దోహదపడినా మేము ఆనందపడతాం సార్. చిరంజీవి గారు పరమేశ్వరుడు సార్. ఆయన ఆపద్బాంధుడు దాంట్లో ఈశ్వరుడి వేషం వేశారు కదా. బా ఈశ్వరుడి గెటప్ చేయాలంటే ఆయనకే, ఆయన గారికి ఆంజనేయ స్వామి కానీ హనుమాన్ కానీ ఈశ్వరుడు కానీ సూపర్ సార్. భలే ఈ రెండే ఆయనలో నేను ఆలోచించేది రెండే, హనుమాన్ పరమేశ్వరుడు. ఇప్పటికీ ఎప్పటికీ నేను మర్చిపోనకుండా ఉండేది అది రెండే ఆయనలో ఉండేది. ఇంకోటి చిరంజీవి సార్ గారు హనుమంతుడు భక్తుడు అని విన్నాను సార్. విన్నాను హనుమాన్ భక్తుడు అని. అది కానీ గొప్ప సార్ ఆయన, చాలా మంచి మనసు. ఇంకా నిండు 100 ఏళ్ళు బాగుండాలి ఆయన గారు. ఆయన వల్ల ఇంకా ఇండస్ట్రీ రావాలి, బాగుంటుంది. మీ అభిమానాన్ని మీ ప్రేమని ఒకసారి చూపించేద్దరు కానీ ఆయన కలిసి ఆయనతో ఫోటో తీసుకోవాలి సార్. అదే సార్ నాకు ఇంకేం అవసరం లేదు సార్. ఫోటో తీసుకోవడం, రావడం, ఇంట్లో పెట్టుకోవడం నాకు అదే చాలా. అదే నాకు ఆయన ఇచ్చిన వరం. ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన ఆశీర్వాదం నాకు వచ్చింది అనుకో, హనుమంతుడు నాకు బలాన్ని ఇచ్చినట్టు నాకు. నిజంగా సార్, హనుమంతుడు బలాన్ని ఇచ్చినట్టు నాకు. నేను కోరుకునేది అదే, ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలా, సార్తో కలుసుకోవాలా, ఒక్కసారి ఆయన మనస్ఫూర్తిగా కలిసి మాట్లాడేసి వస్తే చాలు. అదే నాకు జన్మధన్యం, ఇంకేం లేదు సార్. ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయండి. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, మా కోసం హైదరాబాద్ వచ్చారు, కలిశారు. మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం. మా ఇంటర్వ్యూ కూడా మీ విజయంలో దోహదపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, వెల్కమ్ సార్. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.